అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన మనీ న్యూస్కి స్వాగతం. నమస్కారం. ముందుగా వార్తలకు స్వాగతం. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లోతిగడ్డ జంక్షన్లో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కేబీ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ మండల కోఆర్డినేటర్ దుక్కెర గంగమ్మ అధ్యక్షతన కేబీ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేబీ ఫౌండేషన్ చైర్మన్ కొక్కుల కన్నబాబు, జిల్లా కోఆర్డినేటర్ వంతెన నాగేశ్వరరావు, ముఖ్య సలహాదారు తలారి జానకిరాం, మన్యం గాయకుడు దుడ్డు సత్యనారాయణలు హాజరయ్యారు. ఏజెన్సీ యూట్యూబర్ మరి మన ఏజెన్సీ నుంచి మంచి కళాకారులు మర్రి వరలక్ష్మి మేడం గారు కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుచున్నాం. మేడం గారు రావాలండి లైట్ అవసరానికి. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన కేబీ ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. फोटो बैक साइड అలాగే మరి సార్ చేతుల మీదుగా మరి లైటింగ్ వ్యవస్థను కూడా చేయాల్సిందిగా కోరుచున్నాం. గట్టిగా చెప్పట్లండి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన్యంలో నెలకొన్న సమస్యలను తాత్కాలికంగా పరిష్కరించుకోవడంతో పాటు దీర్ఘకాలిక సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యలను పరిష్కరించడంలో కేబీ ఫౌండేషన్ ముందడుగు వేస్తుందన్నారు. ఇప్పటికే అనేక గ్రామాలలో గుంతలు, త్రాగునీటి సమస్యలు, బాల సాధన వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహంలో మరుగుదొడ్లు సమస్యలు పరిష్కరించడం జరిగిందని వారు అన్నారు. అనంతరం కేబీ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న గర్భిణీ మహిళలను ఘనంగా సత్కరించి సీమంతలు నిర్వహించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మాకు సహకరించలేదు, మీరు సహకరించండి అని ఒక మంచి డాన్సర్స్ అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళ దగ్గర వెళ్ళిన తర్వాత సత్తికొండ అనే ఊరు 30 కిలోమీటర్లు ఉంటుంది, సత్తిపుట్టు. అక్కడికి వెళ్ళాము. వాళ్ళు కూడా మంచి డాన్సర్స్. మేడం వరలక్ష్మి గారు అండ్ బాబు ఆయన ఈ కార్యక్రమం మొదలు పెట్టాము. అదేవిధంగా ఇటీవల కాలంలో యూట్యూబర్ కవర్ సాంగ్స్ చేస్తూ అతి తక్కువ సమయంలో ప్రజాదరణ పొంది కొంతమంది ప్రముఖ వ్యక్తుల మన్ననలు పొందుతున్న సపిపుట్టి మ్యూజిక్ యూట్యూబర్ కృష్ణ దంపతులను కేబీ ఫౌండేషన్ వారు సాలువలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేబీ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ మండల కోఆర్డినేటర్ దేవాపురం కోర్మారావు, లువాపు రామన్న దొర, యూట్యూబర్ కళాకారిణి మర్రి వరలక్ష్మి, చింతపల్లి బాలసదనం వసతి గృహ నిర్వాహకురాలు పిఎల్ లక్ష్మి, వసంత కుమారి, లోతిగడ్డ రేంజ్ ఫారెస్ట్ అధికారిని చిక్కుల విజయ నాగరత్నం, ఆరోగ్య కార్యదర్శి పి రాజేశ్వరి, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, అనేక సంఖ్యలో కేబీ ఫౌండేషన్ అభిమానులు పాల్గొన్నారు. ఆ 10 సాంగ్స్ కూడా కంప్లీట్గా మన హక్కులు, మన చట్టాలు ఏవైతే ఉన్నాయో, మన బాధలు దానికోసమే రాసి ఉన్నాను. అయితే చైర్మన్ గారు ఏమన్నారంటే
మన ఫౌండేషన్ కోసం కూడా ఒక సాంగ్ రాస్తే బాగుంటుందని అన్నారు. నేను ఈ రోజు వరకు కూడా నా పాటలు కావాలని చెప్పేసి చాలా వరకు రాజకీయ నాయకులు డబ్బులు ఇస్తాం రాయండి అని చెప్పినా కూడా నా యొక్క గానం అదొక వ్యాపారంగా నేను తీసుకోకూడదు, సేవ దృక్పథంతో వెళ్తున్నాను. కాబట్టి నా గొంతు జనం కోసమే ఉండాలి, పేదవాళ్ళ కోసమే చేయాలని చెప్పేసి ఉండిపోయాను. కానీ ఈరోజు నేను వేరేగా రాసినటువంటి పాట ఏదైనా ఉంది అనుకుంటే అది మన కన్నబాబు గారిది ఫస్ట్ పాట. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.